Dear students, welcome to our maths class, Logarithms. Let us explore those numbers, recall the values 2 power 0, 2 power 1, 2 square, etc. అంటే ఇప్పటి వరకు మనం రియల్ నెంబర్స్ అంటే రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్ వాటి గురించి నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ ఇంకా రియల్ నెంబర్స్ గురించి మరింతగా ఎక్స్ప్లోర్ చేసుకుందాం. అలాంటి నెంబర్స్ ఏంటంటే మనం ఇప్పుడు అబ్జర్వ్ చేసేది 2 పవర్ 0, 2 పవర్ 1, 2 స్క్వేర్ అంటే పవర్స్ ఉన్న నెంబర్స్. అలాగే 4 పవర్ 0, 4 పవర్ 1, 4 స్క్వేర్ ఇలా వీటి గురించి ఇప్పుడు చూద్దాం. లెట్ us టేక్ దీస్ వాల్యూస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ y ఈక్వల్ టు 2 పవర్ ఎక్స్. అంటే 2 పవర్ 0 వాల్యూ, 2 పవర్ 1, 2 స్క్వేర్ ఇలా వీటన్నిటిని 2 పవర్ ఎక్స్ ఫార్ములాలో ఉంది. ఈ 2 పవర్ ఎక్స్ ఫార్ములాని మనం ఈక్వల్ టు వైగా ఎజ్యూమ్ చేసుకుందాం. అంటే y ఈక్వల్ టు 2 పవర్ ఎక్స్ వాల్యూస్. వీటిని మనం ఒక గ్రాఫ్ ప్రకారం చూపిస్తే ఈ వాల్యూస్ ఏ విధంగా ఉంటున్నాయో చూడండి. ఎక్స్ వాల్యూ నువ్వు 0, 1, 2, 3, -1 అండ్ సో ఆన్ ఇలా వాల్యూస్ తీసుకుంటూ వెళ్తే ఈ ఎక్స్ వాల్యూస్కి కరస్పాండింగ్గా వై వాల్యూస్ ఎలా వస్తున్నాయో చూద్దాం. వై వాల్యూ మనం ఏం తీసుకున్నాం? 2 పవర్ ఎక్స్ అని తీసుకున్నాం. అంటే ఎక్స్ ఈక్వల్ టు 0 అయితే వై వాల్యూ 2 పవర్ 0 అవుతుంది. 2 పవర్ 0 ఈక్వల్ టు 1. ఎనీథింగ్ పవర్ 0 ఈక్వల్ టు 1 అవుతుంది. ఎనీథింగ్ మనకి 0 కానంత వరకు మిగిలిన న్యాచురల్ నెంబర్ ఏదైనా సరే మనకి ఎనీథింగ్ పవర్ 0 ఈక్వల్ టు 1 అని చెప్పచ్చు. సో 2 పవర్ 0 ఈక్వల్ టు 1. నెక్స్ట్ ఎక్స్ వాల్యూ 1 అయినప్పుడు y ఈక్వల్ టు 2 పవర్ 1. 2 పవర్ 1 మీన్స్ 2. నెక్స్ట్ ఎక్స్ ఈక్వల్ టు 2 అయినప్పుడు y వాల్యూ 2 స్క్వేర్, 2 ఇంటూ 2 4. ఎక్స్ వాల్యూ 3 అయినప్పుడు y వాల్యూ 2 క్యూబ్, దట్ మీన్స్ 2 ఇంటూ 2 ఇంటూ 2 దట్ ఈక్వల్ టు 8. ఎక్స్ వాల్యూ -1 అయినప్పుడు 2 పవర్ -1. 2 పవర్ -1 మీన్స్ 1/2. మనకి ఏ పవర్ -m ఈక్వల్ టు 1/a పవర్ m ఫార్ములా తెలుసు కదా. సో 2 పవర్ -1 ఈక్వల్ టు 1/2 దట్ ఈక్వల్ టు 1/2 మీన్స్ 0.5. సో ఎక్స్ వాల్యూస్ వై వాల్యూస్ పాయింట్స్గా తీసుకుంటే మనం ఈ పాయింట్స్ అన్నిటినీ ఒక గ్రాఫ్ ప్రకారం చూపిద్దాం. ఒక గ్రాఫ్ ప్రకారం చూపిస్తే హారిజాంటల్ లైన్ ఎక్స్ యాక్సిస్, నెక్స్ట్ వెర్టికల్ లైన్ వై యాక్సిస్గా తీసుకున్నాం. 0, 1, 2, 3, 4 తీసుకున్నాం. ఎక్స్ ఈక్వల్ టు 0 దగ్గర మనకి వై వాల్యూ 1 వచ్చింది. అలాగే ఎక్స్ ఈక్వల్ టు 1 అయితే వై ఈక్వల్ టు 2. ఎక్స్ ఈక్వల్ టు 2 అయితే వై ఈక్వల్ టు 4. ఎక్స్ ఈక్వల్ టు 3 అయితే వై ఈక్వల్ టు 8. నెక్స్ట్ ఎక్స్ ఈక్వల్ టు -1 అయితే వై ఈక్వల్ టు 0.5 వచ్చింది. సో ఈ కరువు మనకి ఈ విధంగా వస్తుంది. వై ఈక్వల్ టు 2 పవర్ ఎక్స్ అనే కరువు. ఈ కరువు మనకి ఎప్పుడూ కూడా ఈ ఎక్స్ యాక్సిస్ని టచ్ చేయదు. అంటే మనం ఎంత నెగిటివ్ ఇంటీజర్స్ తీసుకున్నా సరే ఆ వాల్యూ 0.0000 సంథింగ్ అలా నెంబర్ వస్తూ ఉంటుంది తప్ప ఎప్పుడు కూడా 0కి ఈక్వల్ అవ్వదు. అంటే ఈ వై వాల్యూ ఎప్పుడు కూడా మనకి 0కి ఈక్వల్ అవ్వదు. అంటే ఎక్స్ యాక్సిస్ని ఎప్పుడు కూడా టచ్ చేయదు. దానికి బాగా వెరీ క్లోజ్గా వెళ్తాయి తప్ప నెంబర్స్ 0ని టచ్ చేయదు. సో మన అబ్జర్వేషన్స్ ఏంటనేది ఇక్కడ చూద్దాం. ఇన్ ది గ్రాఫ్ y ఈక్వల్ టు 2 పవర్ ఎక్స్ వీ అబ్జర్వ్డ్ దట్ ద కర్వ్ నెవర్ కట్స్ ది ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ని ఎప్పుడు కూడా ఇది కట్ చేయదు. అంటే అర్థం ఏంటంటే మనకి వై వాల్యూ ఎప్పుడు కూడా 0కి ఈక్వల్ అవ్వదు. వై వాల్యూ 0 వచ్చినప్పుడే కదా మనం ఇక్కడ పాయింట్ మార్క్ చేస్తాం. వై వాల్యూ ఎప్పుడు కూడా 0 రాదు. బట్ వెరీ క్లోజ్గా 0.000 సంథింగ్ అలా నెంబర్స్ ఏమైనా రావచ్చు కానీ 0 మాత్రం రాదు. అంటే ఎక్స్ యాక్సిస్ని ఎప్పుడు కూడా టచ్ చేయదు. ద వాల్యూస్ ఆఫ్ వై ఆర్ ఆల్వేస్ పాజిటివ్. మనకి వై వాల్యూస్ 0ని టచ్ చేయట్లేదు, అంటే 0 వరకు రావట్లేదు. అంటే అర్థం ఏంటి? మైనస్లోకి రావట్లేదు అనమాట. వై వాల్యూస్ మైనస్లోకి రావట్లేదు అంటే అర్థం ఏంటి? వై వాల్యూస్ ఎప్పుడు కూడా ఈ 2 పవర్ ఎక్స్ వాల్యూస్ ఎప్పుడు కూడా మనకి నెగిటివ్ వాల్యూస్ రావు. ద వాల్యూస్ ఆఫ్ వై గెట్స్ వెరీ క్లోజ్ టు 0 ఫర్ ద వాల్యూస్ ఆఫ్ ది ఎక్స్ ఎవ్రీ లార్జ్ నెగిటివ్. అంటే ఎక్స్ వాల్యూ మనం ఎంత నెగిటివ్ నెంబర్ తీసుకున్నా, ఎంత పెద్ద నెగిటివ్ నెంబర్ తీసుకున్నా సరే మనకి వై వాల్యూ నెగిటివ్ నెంబర్ రాదు. ఎగ్జాంపుల్ ఎక్స్ ఈక్వల్ టు -8 తీసుకున్నప్పుడు 2 పవర్ ఎక్స్ ఈక్వల్ టు 2 పవర్ -8 అవుతుంది. 2 పవర్ -8 అంటే 1/2 పవర్ 8. దాన్ని మనం సింప్లిఫై చేస్తే 0.0039065 ఇలా వాల్యూ వస్తుంది. ఇంకా పెద్ద నెగిటివ్ నెంబర్ తీసుకుని 2 పవర్ -100 చేసినా మనకి 0.0000 అలాగా సంథింగ్ వస్తుంది తప్ప మనకి నెగిటివ్ నెంబర్ రాదు. 0కి వెరీ క్లోజ్గా వెళ్తుంది తప్ప 0 అవ్వదు. నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్ వై
ఈజ్ సేమ్ ఫర్ ఆల్ ఎక్స్ ఈక్వల్ టు 0. అంటే మనకి 2 పవర్ ఎక్స్ తీసుకున్నాం. ఇక్కడ 2 పవర్ ఎక్స్ తీసుకున్నప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 0 తీసుకుంటే 1 వచ్చింది కదా. అదే వై ఈక్వల్ టు 4 పవర్ ఎక్స్ తీసుకున్నాం అనుకోండి, 4 పవర్ 0 ఎంత 1. అదే వై ఈక్వల్ టు 8 పవర్ ఎక్స్ తీసుకున్నాం అనుకోండి, 8 పవర్ 0 అంటే 1. అంటే ఎక్స్ ఈక్వల్ టు 0 అయినప్పుడు వై వాల్యూ ప్రతిసారి ఎంత అవుతుందంటే 1 అవుతుంది. అంటే 2 పవర్ 0 ఈక్వల్ టు 1, 3 పవర్ 0 ఈక్వల్ టు 1, 4 పవర్ 0 ఈక్వల్ టు 1 అలా. అంటే ఏ పవర్ 0 ఈక్వల్ టు 1. ఏ పవర్ ఎక్స్ ఈక్వల్ టు వై అని తీసుకుంటే ఎక్స్ ప్లేస్లో 0 తీసుకుంటే ఏ పవర్ 0 ఈక్వల్ టు 1 అవుతుంది. అంటే అలాంటి వాల్యూస్ ఉన్నప్పుడు, అంటే ఎక్స్ ఈక్వల్ టు 0 అయినప్పుడు మనకి అన్ని వాల్యూస్ వై వాల్యూస్ 1 వాల్యూ వస్తుంది. ఒకటే వాల్యూ వస్తుంది, అది 1 వస్తుంది. నెక్స్ట్ థింక్ అండ్ డిస్కస్. రైట్ ద నేచర్ ఆఫ్ వై, ఏ అండ్ ఎక్స్ ఇన్ వై ఈక్వల్ టు ఏ పవర్ ఎక్స్. కెన్ యూ డిటర్మైన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఫర్ ఏ గివెన్ వై. జస్టిఫై యువర్ ఆన్సర్. వై, ఏ, ఎక్స్ వాల్యూస్ ఏ విధంగా ఉంటున్నాయి వై ఈక్వల్ టు ఏ పవర్ ఎక్స్లో. నీకు వై వాల్యూ ఇచ్చినప్పుడు ఎక్స్ వాల్యూని నువ్వు డిటర్మైన్ చేయగలవా, జస్టిఫై యువర్ ఆన్సర్ అని అడుగుతున్నారు మనల్ని. ఇప్పుడు చూద్దాం. ఇన్ వై ఈక్వల్ టు 2 పవర్ ఎక్స్. మనం ఒక ఎగ్జాంపుల్ ఎలాగో 2 పవర్ ఎక్స్ తీసుకుని చేసాం కాబట్టి వాల్యూస్ దాని ప్రకారం చూద్దాం. వై ఈక్వల్ టు 2 పవర్ ఎక్స్ తీసుకుంటే ఎక్స్ ఈక్వల్ టు 0 అయితే వై ఈక్వల్ టు 1 వచ్చింది. ఎక్స్ ఈక్వల్ టు 1 అయితే వై ఈక్వల్ టు 2 వచ్చింది. ఎక్స్ ఈక్వల్ టు 2 అయితే వై ఈక్వల్ టు 4. ఎక్స్ ఈక్వల్ టు 3 అయితే వై ఈక్వల్ టు 8 వచ్చింది. అంటే 0 నుంచి 1కి 1 డిస్టెన్స్ ఉంది, 1 నుంచి 2కి 1 డిస్టెన్స్ ఉంది, 2 నుంచి 3కి డిఫరెన్స్ 1 ఉంది. అంటే 0కి ఈ నెక్స్ట్ నెంబర్కి మధ్యలో డిఫరెన్స్ 1. ఇక్కడ 1, ఇక్కడ 1, ఇక్కడ 1. కానీ ఇక్కడ చేంజెస్ వై వాల్యూస్లో చేంజెస్ ఎలా ఉందో చూడండి. వై వాల్యూస్ మాత్రం ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి డిఫరెన్స్ 1 ఉంది. 2 నుంచి 4కి వచ్చేసరికి 2 డిఫరెన్స్ వచ్చింది. మళ్ళీ 4 నుంచి 8కి వచ్చేసరికి 4 డిఫరెన్స్ వచ్చింది. అంటే ఒక పర్టికులర్గా మనకి వీటి యొక్క చేంజెస్ కనిపించట్లేదు. ద రిలేటివ్ చేంజ్ ఈజ్ నాట్ సేమ్ ఫర్ ఎక్స్ వాల్యూస్. ఎక్స్ వాల్యూస్లో మనకి పర్టికులర్ చేంజ్ కనిపిస్తుంది, కానీ వై వాల్యూస్లో మాత్రం పర్టికులర్ చేంజ్ అనేది కనిపించట్లేదు. ఇన్ ద సేమ్ వే వై ఈక్వల్ టు ఏ పవర్ ఎక్స్లో కూడా మనకి ఎలా ఉంటుందంటే ద రిలేటివ్ చేంజ్ ఈజ్ నాట్ సేమ్ ఫర్ ఆల్ రియల్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్. ఎక్స్ వాల్యూస్లో ఏ విధంగా అయితే చేంజ్ ఉందో అదే విధంగా వై వాల్యూస్లో కూడా చేంజ్ అనేది ఉండదు. ఆల్సో we are unable to determine the value of x for a given value of y in y equal to a power x. అంటే మనకి y వాల్యూ ఇచ్చేసి x వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఈ y ఈక్వల్ టు ఏ పవర్ x వాల్యూస్లో ప్రతిసారి అలా ఫైండ్ అవుట్ చేయడం కుదరదు. ఎందుకు కుదరదు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ y ఈక్వల్ టు 5, అంటే మనకి y వాల్యూ 5 రావాలి అన్నారు. ఇన్ y ఈక్వల్ టు 10 పవర్ x, y ఈక్వల్ టు 10 పవర్ x అని ఈక్వేషన్ ఇచ్చి y ఈక్వల్ టు 5 రావాలి అని చెప్పినప్పుడు వాట్ షుడ్ బి ద వాల్యూ ఆఫ్ ఎక్స్. ఎక్స్ వాల్యూని మనం ఏ విధంగా డిటర్మైన్ చేయగలం అంటే y ఈక్వల్ టు 5 వచ్చి ఈక్వల్ టు 10 పవర్ x అవ్వాలి. అంటే 10 పవర్ ఎంత చేస్తే మనకి ఈక్వల్ టు 5 వస్తుంది, అది మనం ఏ విధంగా డిటర్మైన్ చేయగలం, డిటర్మైన్ చేయలేం కదా. 10 పవర్ ఎంత చేసినా మనకి 5 వస్తుందా లేదా అనేది కూడా తెలియదు మనకి. అంటే మనం అసలు ఎక్స్ని ఆ విధంగా డిటర్మైన్ చేయలేం. సో ఇది మనకి థింక్ అండ్ డిస్కస్ ఆన్సర్. నెక్స్ట్ దీనికి సంబంధించి ఇంకా కంటిన్యూ చేసుకుంటే వీ నీడ్ టు డిఫైన్ ఏ న్యూ రిలేషన్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనకి ఒక న్యూ రిలేషన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఇలా మనకి వై వాల్యూస్ ఇచ్చేసి ఇక్కడ ఏ పవర్ ఎక్స్ కదా ఇది, అంటే 10 పవర్ ఎక్స్ అంటే ఏ ప్లేస్లో 10 ఉంది. ఇక్కడ ఏ వాల్యూని ఎంత పవర్కి మనం రైట్ చేస్తే వై వాల్యూ వస్తుంది. ఇలాంటి వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఫైండ్ అవుట్ చేసిన రిలేషనే లాగరిథమ్స్ అనమాట. అంటే ఎక్స్కి వైకి రిలేషన్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఒక న్యూ రిలేషను కావాల్సి వస్తుంది. హియర్ ఇన్ 5 ఈక్వల్ టు 10 పవర్ ఎక్స్. ఇప్పుడు ఇదే రిలేషన్ తీసుకుంటే వై ప్లేస్లో 5 ఉంది, ఏ ప్లేస్లో 10 ఉంది. 5 ఈక్వల్ టు 10 పవర్ ఎక్స్. ఇప్పుడు దీంట్లో మనం లాగరిథం అప్లై చేసుకోవాలి అనుకుంటే లాగరిథమ్స్ ఫైండ్ అవుట్ చేసుకున్నప్పుడు ఎక్స్ ఈజ్ కాల్డ్ లాగరిథమ్ ఆఫ్ 5 టు ది బేస్ 10 అండ్ ఇట్ కెన్ బి షార్ట్లీ రిటన్ యాజ్ లాగరిథమ్
లాగరిథంని ఎల్ఓజీ లాగ్తో ఇండికేట్ చేస్తాం. ఎల్ఓజీ లాగరిథం 5 టు ది బేస్ 10. ఇక్కడ క్రింద రాసిన నెంబర్ని బేస్గా తీసుకోవాలి. ఆర్ లాగరిథం 5, లేదంటే బేస్ 10ని ఉన్నా లేకపోయినా ఇక్కడ మనం 10 ఉన్నట్టే భావిస్తాం. సో ఇక్కడ లాగరిథం 10 లేకపోయినా 10 ఉందని తీసుకోవాలన్నమాట. సో లాగరిథం 5 టు ది బేస్ 10 అని కానీ లేదా లాగరిథం 5 అని కానీ మనం డిఫైన్ చేసుకోవాలి. అంటే ఇక్కడ మనకి 5 ఈక్వల్ టు 10 పవర్ x అని ఇచ్చారు అంటే దాన్ని మనం లాగరిథం ప్రకారం ఎలా చెప్పాలి అంటే x ఈక్వల్ టు లాగరిథం 5 టు ది బేస్ 10 ఆర్ లాగరిథం 5. అంటే ఇక్కడ బేస్ 10 లేకపోయినా మనం ఏం చెప్పాలి, బేస్ 10 ఉందని తీసుకుంటాం అనమాట. ఇప్పుడు మనం ప్లస్ 10 ఉందనుకోండి 10 అని రాసేస్తాం కదా, దాని ముందు సింబల్ ప్లస్ ఉన్నా లేకపోయినా మనం ప్లస్గానే ఇండికేట్ చేస్తాం. అదేవిధంగా జనరల్గా మనం ఏం చెప్తామంటే వీ కాల్ ది లాగరిథం ఆఫ్ ఏ నెంబర్ టు ది బేస్ 10 యాజ్ కామన్ లాగరిథం. కామన్గా లాగరిథం మనకి 10లో ఉంటాయి, బేస్ 10లో ఉంటాయి కాబట్టి లాగరిథం 5 టు ది బేస్ 10 అన్న లాగ్ 5, లాగరిథం 5 అన్న ఒకటే అనమాట. ఓకే, సో ఈ విధంగా మనం లాగరిథమ్స్ని ఫైండ్ అవుట్ చేసుకోవాల్సి వచ్చింది, ఇలాంటి రిలేషన్స్ మనం ఫైండ్ అవుట్ చేయడానికి. ఇప్పుడు మనకి డెఫినేషన్ చూడండి. ఇన్ జనరల్ ఇఫ్ ఏ పవర్ ఎక్స్ ఈక్వల్ టు ఎన్ దట్ ఎంప్లైస్ ఎక్స్ ఈక్వల్ టు అంటే పవర్లో ఉన్న ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేసుకోవడమే కదా మనకు కావాల్సింది. సో ఎక్స్ ఈక్వల్ టు లాగరిథం ఎన్ టు ది బేస్ ఏ, వేర్ ఏ గ్రేటర్ దెన్ 0, ఏ నాట్ ఈక్వల్ టు 1 అండ్ ఎన్ గ్రేటర్ దెన్ 0 అండ్ ఏ కమ్మ ఎన్ బిలాంగ్స్ టు ఆర్. అంటే ఏ ఎన్ వాల్యూస్ రియల్ నెంబర్స్, ఏ అనేది గ్రేటర్ దెన్ 0 అవ్వాలి అండ్ ఏ నాట్ ఈక్వల్ టు 1 అవ్వాలి. ఎందుకు ఏ నాట్ ఈక్వల్ టు 1 అంటే ఇక్కడ ఏ ఈక్వల్ టు 1 అయిందనుకోండి 1 పవర్ ఎంత ఉన్నా సరే 1, సో దానికోసం లాగరిథం ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఏ నాట్ ఈక్వల్ టు 1 అవ్వాలి, ఏ గ్రేటర్ దెన్ 0 అవ్వాలి అండ్ ఆల్సో ఎన్ గ్రేటర్ దెన్ 0 అవ్వాలి. ఎన్ గ్రేటర్ దెన్ 0 ఎందుకంటున్నాం మనం, వై వాల్యూస్ ఎప్పుడు కూడా నెగిటివ్ రాలేదని చెప్తున్నాం కదా, సో నెగిటివ్ వాల్యూస్ రాకుండా అనమాట. సో ఏ పవర్ ఎక్స్ ఈక్వల్ టు ఎన్ దట్ ఇంప్లైస్ ఎక్స్ ఈక్వల్ టు లాగరిథం ఎన్ టు ది బేస్ ఏ. మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఫార్ములా ఇది. ఏ పవర్ ఎక్స్ ఈక్వల్ టు ఎన్ అంటే ఎక్స్కి బేసు ఏ, అదే మనం ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఇది ఎన్కి బేస్గా మారిపోతుంది. ఓకే, సో ఏ పవర్ ఎక్స్ ఈక్వల్ టు ఎన్ దట్ ఇంప్లైస్ ఎక్స్ ఈక్వల్ టు లాగరిథం ఎన్ టు ది బేస్ ఏ. బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇది లాగరిథం ఫార్ములా. నెక్స్ట్ డూ దిస్ చూడండి. రైట్ ది పవర్స్ టు విచ్ ద బేసెస్ టు బి రైజ్డ్ ఇన్ ది ఫాలోయింగ్. ఫస్ట్ వన్ 64 ఈక్వల్ టు 2 పవర్ ఎక్స్. 64 ఈక్వల్ టు 2 పవర్ ఎక్స్ ఉంది. దీంట్లో మనకి 64ని 2 పవర్ ఎంత పవర్గా మనం రైజ్ చేయొచ్చు అని అడుగుతున్నారు. వీ నో దట్ 64 ఈక్వల్ టు 2 పవర్ 6. మనకు తెలుసు 64ని 2 పవర్ 6 అని రాసుకోవచ్చు. అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ అలా 6 టైమ్స్ రాస్తే మనకి 64 వస్తుంది. సో 64 ప్లేస్లో 2 పవర్ 6 రాసుకున్నాం ఈక్వల్ టు 2 పవర్ ఎక్స్. మనకి బేసెస్ ఈక్వల్ అయినప్పుడు పవర్స్ని కూడా మనం ఏం చేయొచ్చు, ఈక్వల్ చేయొచ్చు. ఫార్ములాస్ తెలుసు కదా, ఏ పవర్ ఎమ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎన్ అయినప్పుడు ఎమ్ ఈక్వల్ టు ఎన్ అని చెప్తాం. అంటే ఎక్స్ ఈక్వల్ టు 6. నెక్స్ట్ 100 ఈక్వల్ టు 5 పవర్ బి. అంటే మనం ఇప్పుడు ఈ 100ని 5 పవర్ ఎంతగా రాసుకోవచ్చు అది తెలియాలి. మనం 5 పవర్ ఎంత రాసినా సరే 100 రాదు. ఎందుకని 5 5 జార్ 25, 25 5 జార్ 125 ఎక్కువైపోతుంది. సో మనం 5 పవర్ ఎంత పవర్ రేజ్ చేసినా 100 రాదు. కాబట్టి వీ నో దట్ 100 కాంట్ బి రిటర్న్ ఎనీ పవర్ ఆఫ్ 5. సో దెర్ ఈజ్ నో ఇంటీజర్ ఫర్ బి సచ్ దట్ 5 పవర్ బి ఈక్వల్ టు 100. అంటే 5 పవర్ బి ఈక్వల్ టు 100 అయ్యే విధంగా బి వాల్యూస్ ఏమి మనం డిఫైన్ చేయలేము. నెక్స్ట్ 1/81 ఈక్వల్ టు 3 పవర్ సి. 81 ఎలా రాసుకోవచ్చు, 3 పవర్ 4 అని రాసుకోవచ్చు. అంటే 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3. సో 1/3 పవర్ 4 ఈక్వల్ టు 3 పవర్ సి. 1/a పవర్ m ఈక్వల్ టు a పవర్ మైనస్ m. అంటే డినామినేటర్లో ఉన్న వాల్యూ న్యూమరేటర్లోకి వచ్చినప్పుడు ఏమవుతుంది, పవర్కి మైనస్ వస్తుంది. సో 1/3 పవర్ 4 న్యూమరేటర్లోకి రావాలి అంటే 3 పవర్ మైనస్ 4 ఈక్వల్ టు 3 పవర్ సి. ఇక్కడ బేసెస్ రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి పవర్స్ని ఈక్వల్ చేస్తే సి ఈక్వల్ టు -4. నెక్స్ట్ 100 ఈక్వల్ టు 10 పవర్ జెడ్. సో 100ని మనం 10 స్క్వేర్ అని రాసుకోవచ్చు. 100 బదులుగా 10 స్క్వేర్ రాసాం ఈక్వల్ టు 10 పవర్ జెడ్. బేసెస్ ఈక్వల్ కాబట్టి జెడ్ ఈక్వల్ టు 2. నెక్స్ట్ 1/256 ఈక్వల్ టు 4 పవర్ ఏ. 256 మనం 4 పవర్ 4 అని రాసుకోవచ్చు.
సో 1/4 ఈక్వల్ టు 4 a. 1/4 ఈక్వల్ టు 4 a. దట్ ఇంప్లైస్ 1/4 కాబట్టి అది న్యూమరేటర్లోకి వెళ్తే అవుతుంది 4 ఈక్వల్ టు 4 a. బేసెస్ ఈక్వల్ కాబట్టి ఇక్కడ మనకి a ఈక్వల్ టు -4. నెక్స్ట్ ట్రై దిస్. రైట్ ద ఫాలోయింగ్ రిలేషన్ ఇన్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అండ్ ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ రెస్పెక్టివ్ వేరియబుల్స్. వీటిని రిలేషన్ మనకి లాగరిథం ప్రకారం ఇచ్చారు. ఈ వాల్యూస్ని మనం ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాసుకుని వాటి ద్వారా వేరియబుల్స్ ఏమున్నాయో వాటి వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. లాగరిథం 32 to the base 2 ఈక్వల్ టు x. ఇది ఏ ఫార్ములాలో ఉంది? లాగరిథం n to the base a ఈక్వల్ టు x. దట్ ఎంప్లైస్ ఈ n ఈక్వల్ టు ఇక్కడ ఉన్న బేస్ని ఇక్కడికి తీసుకురావడమే. అంటే n ఈక్వల్ టు కావాలి అంటే ఈ బేస్ని ఇక్కడ పెట్టాలి. అంటే n ఈక్వల్ టు a⁻x. xకి బేస్గా మారిపోతుంది అనమాట a. ఈ ఫార్ములా ఇలా ఇస్తే ఇలా రాసుకోవడం రావాలి, ఈ విధంగా లాగరిథంలో ఇస్తే ఈ విధంగా ఎక్స్పోనెన్షియల్ ఫార్ములా రాయడం రావాలి. సో బాగా అబ్జర్వ్ చేసి బై హార్ట్ చేయండి ఫార్ములాని. సో ఇక్కడ n ప్లేస్లో 32 ఉంది, ఏ ప్లేస్లో 2 ఉంది, x ప్లేస్లో x ఉంది. ఇప్పుడు ఎలా రాస్తున్నాము చూడండి. n అంటే 32 ఈక్వల్ టు a అంటే 2 x. ఇక్కడ మీరు జాగ్రత్తగా ఈ బేస్ని ఇక్కడ తీసుకొస్తే సరిపోతుంది అని గుర్తుపెట్టుకోండి. 32 ఈక్వల్ టు ఇక్కడ ఉన్నటువంటి బేస్ని ఇక్కడ తీసుకురావాలి అంటే 2 x. 32 ఈక్వల్ టు 2 x. ఇప్పుడు 32ని ఏ విధంగా రాయొచ్చు? 2 రాసుకోవచ్చు. ఈక్వల్ టు 2 x. బేసెస్ ఈక్వల్ కాబట్టి x ఈక్వల్ టు 5. నెక్స్ట్ లాగరిథం 625 టు ది బేస్ 5 ఈక్వల్ టు y. ఇక్కడ మళ్ళీ ఈ బేస్ని ఇక్కడ తీసుకొస్తే మనకి 625 ఈక్వల్ టు 5 y. 625ని ఎలా రాయొచ్చు? 5 5 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 5. సో y ఈక్వల్ టు 4. లాగరిథం 10,000 టు ది బేస్ 10 ఈక్వల్ టు z. దాన్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాయాలంటే n అంటే 10,000 ఈక్వల్ టు a⁻x అంటే 10 z. 10,000 అంటే 4 zeros ఉన్నాయి కాబట్టి 10 దట్ ఈక్వల్ టు 10 z. సో z ఈక్వల్ టు 4. నెక్స్ట్ లాగరిథం 1/343 టు ది బేస్ 7 ఈక్వల్ టు -a. సో 1/343 అనేది n దట్ ఈక్వల్ టు బేస్ 7 టు ది పవర్ ఆఫ్ -a. 343ని 7 క్యూబ్గా రాసుకోవచ్చు. దట్ ఈక్వల్ టు 7 పవర్ -a. 1/7 క్యూబ్ డినామినేటర్లోకి 7 క్యూబ్ ఉంది కాబట్టి న్యూమినేటర్లోకి వెళ్తే -3 అవుతుంది. 7 పవర్ -3 ఈక్వల్ టు 7 పవర్ -a. పవర్స్ని ఈక్వల్ చేస్తే -a ఈక్వల్ టు -3, మైనస్ క్యాన్సిల్ చేస్తే a ఈక్వల్ టు 3. థింక్ అండ్ డిస్కస్ చూడండి. యూ నో దట్ 2 పవర్ 1 ఈక్వల్ టు 2, 4 పవర్ 1 ఈక్వల్ టు 4, 8 పవర్ 1 ఈక్వల్ టు 8 అండ్ 10 పవర్ 1 ఈక్వల్ టు 10. What do you notice about the values of logarithm 2 to the base 2, logarithm 4 to the base 4, logarithm 8 to the base 8 and logarithm 10 to the base 10? What can you generalize from this? సో దీని నుంచి మనం ఏ విధంగా జనరలైజ్ చేయొచ్చు అని అడుగుతున్నారు. ఇక్కడ చూడండి 2 పవర్ 1 ఈక్వల్ టు 2 అన్నారు. ఇది ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఉంది కదా, అంటే a⁻x ఈక్వల్ టు n ఫార్ములాలో ఉంది. దాన్ని లాగరిథంలోకి మార్చాలంటే ఎలా మార్చాలి? లాగరిథం n టు ది బేస్ a ఈక్వల్ టు x. అంటే ఇక్కడ లాగరిథం వస్తుంది, ఈ బేస్ ఇక్కడికి మారుతుంది, x ఈక్వల్ టు అని వస్తుంది. x ఈక్వల్ టు లాగరిథం n టు ది బేస్ a. ఫార్ములా మోస్ట్ ఇంపార్టెంట్. దీన్ని ఈ విధంగా ఇస్తే ఇలా రాసుకోవడం రావాలి, ఇలా ఇచ్చినప్పుడు ఈ విధంగా రాయడం రావాలి. ఇప్పుడు దాన్ని బట్టి x అంటే 1 ఈక్వల్ టు లాగరిథం 2 టు ది బేస్ 2. అంటే లాగరిథం 2 టు ది బేస్ 2 వాల్యూ ఎంత వచ్చింది? 1 వచ్చింది. ఇన్ ద సేమ్ వే 4 పవర్ 1 ఈక్వల్ టు 4 అంటే లాగరిథం 4 టు ది బేస్ 4 ఈక్వల్ టు 1. అంటే ఇక్కడ ఉన్న నెంబరు బేసు ఈక్వల్ అయితే మనకి ఈక్వల్ టు 1 అవుతుంది. లాగరిథం 8 టు ది బేస్ 8 ఈక్వల్ టు 1, లాగరిథం 10 టు ది బేస్ 10 ఈక్వల్ టు 1. మనం జనరలైజ్ చేస్తే ఏమని రాయొచ్చు? లాగరిథం a టు ది బేస్ a ఈక్వల్ టు 1, వేర్ a బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్. a అనేది న్యాచురల్ నెంబర్గా తీసుకున్నప్పుడు మనం ఇక్కడ నెంబరు బేసు ఈక్వల్గా ఉంటే ఈక్వల్ టు లాగరిథం వాల్యూ 1 అవుతుంది. అది మనం జనరలైజ్ చేసి చెప్పొచ్చు ఈ విధంగా. సెకండ్ క్వశ్చన్, డజ్ లాగరిథం 0 టు ది బేస్ 10 అంటే లాగరిథం 0 వాల్యూ ఎగ్జిస్ట్ అవుతుందా లేదా అని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. లాగరిథం 0 అంటే మనం యాక్చువల్గా లెట్ లాగరిథం 0
టు ది బేస్ 10 ఈక్వల్ టు ఎక్స్ సే. మనం ఏదో ఒక వాల్యూ ఎగ్జిస్ట్ అవుతుంది అని తీసుకుందాం. సపోజ్ ఎగ్జిస్ట్ అవుతుంది, ఆ వాల్యూ ఎక్స్ అని తీసుకున్నాం. ఎక్స్ అని తీసుకున్నప్పుడు ఈ ఫార్ములా ప్రకారం మనం ఎక్స్పోనెన్షియల్ ఫార్ములా ఎలా రాయొచ్చు? లాగరిథం n టు ది బేస్ a ఈక్వల్ టు ఎక్స్ అయితే a పవర్ x ఈక్వల్ టు n అవుతుంది కదా. అంటే ఇక్కడ x a పవర్ x ఈక్వల్ టు n. ఇక్కడ చూడండి 10 పవర్ x ఈక్వల్ టు n అంటే 0. అంటే 0 ఈక్వల్ టు 10 పవర్ x అవ్వాలి. 0 ఈక్వల్ టు 10 పవర్ x అవుతుందా అంటే 10 పవర్ ఎంతైనా పవర్ పెట్టి రైట్ చేస్తే మనకి 0 వస్తుందా? వాల్యూ రాదు, ఎప్పటికీ రాదు. ఎందుకంటే 10 పవర్ ఎంత చేసినా మనకి వాల్యూ పెరుగుతుంది, లేదంటే మైనస్ నెగిటివ్ వాల్యూ తీసుకున్నా సరే మనకి 0 పాయింట్ల మీద అలా వస్తుంది తప్ప ఎప్పటికీ 0 అవ్వదు. 0 అవ్వదు కాబట్టి ఇలాంటి వాల్యూ మనకి ఎగ్జిస్ట్ అవ్వదు. అంటే లాగరిథం 0 వాల్యూ ఈజ్ నాట్ ఎగ్జిస్ట్. ఆ వాల్యూ అసలు ఎగ్జిస్ట్ అవ్వదు. లాగరిథం 0 ఈజ్ నాట్ డిఫైన్డ్. ఓకే, థ్యాంక్ యూ.